కేచిన్మానసముత్తమార్చనమితి కేచిత్తు సాకారకం చైవంతర్క్య నిరావలంబన దశాత్ సాకారమేవోత్తమం నిర్ణీతం మునిభిః పురాణ నిచయైః వేదాంతవాక్యైరపి తస్మాద్యూయమశేషవాక్య విభవైః సాకారమేవార్చ్యతః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేసి ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలం. భగవత్ కైంకర్యం కన్నా గొప్పదైనటువంటిది మరొకటి ఏది కూడా. భగవత్ కైంకర్యమే పరమావధి మనందరికీ. ఈ భగవత్ కైంకర్యం కూడా ఎలా ఆచరించాలి? దీంట్లో పూర్వకాలంలో ఎన్నో చర్చలు సాగాయి. భగవంతుణ్ణి మానసికంగా అర్చించాలి అని కొందరు, తపస్సుతో అర్చించాలి అని కొందరు, యజ్ఞయాగాదుల ద్వారా అర్చించాలి అని కొందరు. సాక్షాత్తు భగవంతుడి యొక్క మానసపుత్రుడైనటువంటి వికనోమునీంద్రుల వారు దివ్యమంగళ విగ్రహ రూపంలో అర్చించాలి అని వారి శిష్య పరంపర. ఇలా ఎంతో గొప్పదైనటువంటి చర్చ పూర్వకాలంలో సాగింది. మన అదృష్టం ఏమిటంటే ఆ సాగినటువంటి చర్చ యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని మనం ఈ రోజున పొందుతాం. చివరికి ఆ చర్చలో ఏమి నిర్ణయం చేశారు అంటే చెప్తున్నారు పెద్దలు, కేచిన్ మానసముత్తమార్చనమితి. కొందరు అన్నారట మానసికంగా అర్చన చేయడమే ఉత్తమం అన్నారు. కేచిత్తు సాకారకం, కొంతమంది అన్నారట సాకార రూపంలో దివ్యమంగళ విగ్రహ రూపంలో భగవంతుణ్ణి ఆరాధించడం గొప్పది అన్నారు. కొందరేమో మానసికంగా, కొందరేమో దివ్యమంగళ విగ్రహ రూపంగా. తర్వాత చైవం తర్క్య నిరావలంబన దశాత్ సాకారమేవోత్తమం. ఇలా బాగా చర్చించారు. సకల మానవాళికి శ్రేయోదాయకమైనటువంటిది ఏమిటి అంటే సాకారము. ఎందుకంటే దాంట్లో ఆలంబనం ఉన్నది. ఆలంబనము లేకపోతే ఈ మానవుడు అటో ఇటో వెళ్ళిపోతాడు. ఒక లక్ష్యం అంటూ లేకపోతే ఎలా? లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యము మన ఎదురుగా ఉన్న దివ్యమంగళ విగ్రహం. కనుక సాలంబముగా ఉండడము చేత దివ్యమంగళ విగ్రహారాధన ఉత్తమము. ఏవం తర్క్య నిరావలంబన దశాత్ సాకారమేవోత్తమం. ఇది ఎవరు చెప్పారు? మనిద్దరం కూర్చొని మాట్లాడుకోవడం కాదు, మనలాంటి మానవులు కాదు. నిర్ణీతం మునిభిః, మునులు నిర్ణయించారు. నిర్ణీతం మునిభిః, వారు కూడా ఎలా నిర్ణయించారు? పురాణ నిచయైః, పురాణ వాక్య ప్రమాణముల చేత, వేద ప్రమాణముల చేత వారు నిర్ణయించారు. నిర్ణీతం మునిభిః పురాణ నిచయైః వేదాంత వాక్యైరపి, ఉపనిషద్వాక్యములతో ఇదిగో ఈ విషయాన్ని దృఢీకరించారట. దివ్యమంగళ విగ్రహారాధనము సకల లోకానికి, మానవాళికే కాదు సకల ప్రాణులకు కూడా అది శ్రేయోదాయకమవుతుంది అని. నిర్ణీతం మునిభిః పురాణ నిచయైః వేదాంత వాక్యైరపి తస్మాద్యూయం అశేష వాగ్య విభవైః సాకారమేవార్చ్యతః. కనుక మనందరికీ ఈ రోజున ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటి అంటే మన పెద్దలు, మహర్షులు, గురువులు నిర్ణయించినటువంటి
ఆ హేతుబద్ధమైనటువంటి శాస్త్రములను, ఆగమ శాస్త్రములను కొంతైనా మనం అవగతం చేసుకుని, ఇదిగో ఈ రోజున వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారి యొక్క కైంకర్యం జరుగుతూ ఉన్నది. పాంచరాత్ర భగవత్ శాస్త్రం ప్రకారం తిరుచానూరు దివ్యక్షేత్రంలో అమ్మవారికి కైంకర్యం జరుగుతూ ఉన్నది. ఇటువంటి ఆగమ శాస్త్రములలో ఉండేటువంటి ఆ ఔన్నత్యాన్ని కొంతైనా మనం అర్థం చేసుకుని తదనుగుణమైనటువంటి భక్తులుగా మారి అక్కడ గోవిందుణ్ణి, అమ్మవారిని సేవించుకోగలిగితే చాలు, ఈ జన్మ ధన్యం అంటోంది శాస్త్రం అంతా. కనుక మనమందరం కూడా అటువంటి ఆగమిక మార్గంలోకి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాల్లో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూన్ 19వ తేదీ, జ్యేష్ఠమాస శుక్లపక్ష పంచమి తిథి. పంచమి తిథికి అధిదేవత సర్పదేవత. ఈ రోజున సర్పదేవతారాధనము మనకు వంశాభివృద్ధిని కలగజేస్తుంది. ఇంకా విశేషించి ఈ రోజున నక్షత్రము కూడా ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రము కూడా సర్పదేవతాకమైనటువంటి నక్షత్రం. ఆశ్లేషో రగసార్పాహి అని నిఘంటు. కనుక ఈ రోజున నక్షత్రము మరియు తిథి రెండూ కూడా సర్పదేవతారాధనను మనను సూచిస్తూ ఉన్నది. ఈ సర్పదేవతారాధన నూతనముగా వివాహమైనటువంటి వారికి సత్సంతాన ఫలప్రదమవుతుంది. అదేవిధంగా సంతానము కలిగినటువంటి వారికి సంతాన రక్షణకు ఈ రోజున ఈ ఆరాధన మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ రోజున వారము శుక్రవారం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనం సకల మానవాళికి లక్ష్మీప్రదమవుతుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ప్రియ భగవద్బంధువులారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి అనే కార్యక్రమంలో మనం ఈనాడు కులశేఖరాళ్వార్ల చేత విరచితమైనటువంటి ముకుందమాలలో ఉన్నటువంటి ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఆళ్వారులు మన యొక్క కరచరణాది వైమనంతా కూడా సంబోధిస్తూ ఇవన్నీ కూడా భగవదర్పితం చేయాలి అన్నారు. అందులో భాగంగా జిహ్వే కీర్తయ కేశవం మురరిపం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ. తర్వాత అచ్యుత కథాః శ్రోత్రద్వయత్వం శృణు అన్నారు. శ్రోత్రద్వయం అంటే శ్రోత్రం అంటే చెవి, రెండు చెవులు. ఒక చెవి మాత్రం కాదు, రెండు చెవులతో కూడా అచ్యుత కథాః శృణు అని అక్కడ ఆజ్ఞాపనం చేస్తున్నారు. అచ్యుత కథలు అంటే ఏమిటి? అచ్యుతుడంటే ఎవరు? న శవతీతి అచ్యుత, భక్తులని ఎప్పుడూ కూడా విడిచిపెట్టనటువంటి వాడు కనుక అతడు అచ్యుతుడయ్యాడు. విశేషంగా చూస్తే ఈ ఆచమనాది సందర్భంలో అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని చెప్తూ ఉంటారు. అందువల్ల అచ్యుతుడు అనేటువంటి పరమాత్మ ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. ఎప్పుడు విడిచిపెట్టడు అంటే మనం శరణాగతి చేసిన తర్వాత
ఏదో ఒక విధంగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది యాత్రికులు దూరదేశం నుండి తిరుమల యాత్ర చేస్తారు. పడిగాపులు కాస్తూ ఉంటారు. కానీ భగవంతుడు 15 గంటలైనా, 20 గంటలైనా, 30 గంటలైనా కూడా వాళ్ళకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. కానీ వాళ్ళలో కూడా ఆర్తి ఉండాలి. మనం వచ్చేసాం, భగవంతుని సేవించుకునే వెళ్ళాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉంటే భగవంతుడు వాళ్ళని కాపాడుతాడు, వాళ్ళని విడిచిపెట్టాడు. మళ్ళీ తిరుగుముఖం అనేది భగవద్ దర్శనం కాకుండా పంపించడు దేవదేవుడు. తిరుమలలో ఒక సంప్రదాయం ఉందండి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒకవేళ దర్శనం కాకపోయినా కూడా కింద ఉండి ఆ పర్వతాలని ఒక్కసారి దర్శించుకొని అలిపిరి దగ్గర ఉన్నటువంటి స్వామివారి దర్శించుకొని వెళ్ళినా కూడా తప్పు లేదు, తిరుమల యాత్ర చేసినటువంటి ఫలితం ఉంటుంది అన్నారు. కారణం ఏమిటంటే మనం చూసేటువంటి పర్వతాలు అంటే కింద నుండి పైన చూస్తూ ఉంటామే, ఆ పర్వతాలు సామాన్యమైనటువంటి పర్వతాలు కావు. అంటే ఏదో ఒక రాయి రెప్ప అని అనుకోకూడదు. ఈ పర్వతాన్ని కూడా మనం శరణాగతి చెయ్యాలని దేశికుల వారు ప్రపద్యే తం గిరింప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితమని ఎలాగైతే చెరకురసం స్రవించి గడ్డకట్టి కలకండగా మారునో అదే ప్రకారంగా ఆ శ్రీనివాసుని యొక్క దయ ప్రవహించే పర్వతంగా మారిందట. అందువల్ల పర్వతానికి శరణాగతి చేశారు కనుక భక్తులందరూ కూడా ఈ భావనతో ఉండాలి. ఒక్కవేళ మనకు కాలేదన్నా కూడా ఆ స్వామివారి వేంచేసి ఉన్నటువంటి ఆ వెంకటాచల పర్వతాన్ని, శేషాచల పర్వతాన్ని, గరుడాచల పర్వతాన్ని, నారాయణాచల పర్వతాన్ని అలా నమస్కరించి వెళ్ళిపోవడంలో తప్పు లేదు. కొంతమంది కొండకు వెళ్తారు, దర్శనం కాదన్నా కూడా మాడవీధి ప్రదక్షిణం చెయ్యాలి, శిఖర దర్శనం చేసుకోవాలి, ఆనంద విమాన దర్శనం చేసుకోవాలి, స్వామి పుష్కరిణి దర్శనం చేసుకొని స్వామి ఇంతే, నీవు నన్ను ఇలా అనుగ్రహించావు, వచ్చేసారి నేను మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాను అని చెప్పి వెళ్ళడంలో కూడా తప్పు లేదని పెద్దలు మనకు పదే పదే చెప్తున్నారు. కనుక భక్తులు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. ఒకవేళ స్వామి ఇప్పుడు దర్శనం ఇవ్వకపోయినా కూడా అతనిలో ఉన్నటువంటి ఆర్తి ఇప్పుడు జరగలేదు, మళ్ళీ ఒకసారి వస్తాను అని చెప్పి మళ్ళీ ఒకసారి రప్పిస్తాడు స్వామి. ఆ క్షేత్రంలో మన పాదాలు పెట్టినా కూడా చాలు, మన జన్మ ధన్యమైనట్టు. కనుక ఆ ప్రకారంగా అచ్యుతుడు ఎవరిని విడిచిపెట్టాడు స్వామి, మనని అలాగే పట్టుకుంటాడు. అచ్యుతుని యొక్క కథలను మనం వింటూ ఉండాలి. ఏమిటి కథలు అన్నారు? ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు నారదోపదేశం జరిగింది. అందువల్ల ఆ మంచి కథలను వింటూ ఉంటే మంచి గర్భం కూడా వస్తుంది. లోకల్లో అందరూ చెప్తూ ఉంటారు, గర్భధారణ అయిన తర్వాత మంచి మంచి విషయాలను వినాలి, దీనివల్ల ప్రయోజనం ఉంటుందా అంటే తప్పకుండా ప్రయోజనం ఉంటుందండి. ఆ సంస్కారం లోపలికి వెళ్తుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు ఎప్పుడూ కూడా వేరే విషయాలంతా మాట్లాడకుండా భగవంతుని యొక్క కథలను వింటూ ఉంటే చక్కటి పుత్రుడు కావచ్చు, చక్కటి పుత్రిక కావచ్చు, సంస్కారంతో ఉన్నటువంటి పుత్రుడు కానీ పుత్రిక కానీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క కథలను మనం వింటూ ఉండాలి. ఆ భగవంతుని యొక్క కథలు మన యొక్క జీవితంలో మంచి ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల ఆళ్వారులు మనకు ఇటువంటి ఉపదేశాన్ని ఇస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే మనం అందరం కూడా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరితములు అంటే కృష్ణుడి యొక్క లీలలు కావచ్చు, రాముడి యొక్క మర్యాద పురుషోత్తముడైనటువంటి రాముని యొక్క కథలను వింటూ ఉంటే మనం కూడా ఏకపత్ని వ్రతుడుగా ఉండాలి. అలాగే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అని చెప్పిన రీతిగా భగవంతుణ్ణి మనం శరణాగతి చేస్తే మనల్ని ఆదుకుంటాడు అనేటువంటి భావన మనకు కలుగుతుంది. ఆ రాక్షస కులంలో పుట్టినటువంటి విభీషణుని కూడా భగవంతుడు అనుగ్రహించాడు అంటే మనల్ని అనుగ్రహించడా? ఈ ప్రకారంగా రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, పురాణాలు కావచ్చు, ఉపనిషత్ కథలు కావచ్చు, ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కథలు అక్కడ ఉన్నాయి. కనుక కథలు అంటేనే వినడానికి వినసొంపుగా ఉండాలి. అటువంటి కథలంతా కూడా మనం అచ్యుత కథా శ్రోత్రద్వయ, ఓ చెవులారా
మీరు వినండి అని చెప్పి ఆళ్వారు తెలియజేస్తున్నారు. కనుక యథాశక్తి మనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య లీలలను, వెంకటాచల మహాత్మ్యంలో ఉన్నటువంటి పురాణ కథలంతా కూడా వింటూ కలియుగ ప్రత్యక్షత ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కృపా కటాక్షములకు పాత్రులవుదాం. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. దానేన భోగీ భవతి మేధావీ వృద్ధసేవయా అహింసాయ చ దీర్ఘాయుః ఇతి ప్రాహురు మనీషిణః. గొప్ప జీవితానుభవం కలిగినటువంటి మహానుభావులు, ప్రతిభామూర్తులు వారి వారి జీవన సారాన్ని, అనుభవాన్ని రంగరించి చెప్పినటువంటి పరమసత్యాలు ఏమిటంటే దానేన భోగీ భవతి, దానం చేతనే భోగం కలుగుతుంది. భోగము అంటే ఐశ్వర్యం కదా. నాకేదో గొప్ప సంపదలు ఉన్నాయనుకుంటే ఏమి లాభాలకి ఎవడు పట్టించుకోండి, నీకుంటే నీకుంటుందా అంటాడు. అది నువ్వు దానం చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల అప్పుడు నీ ఐశ్వర్యం సఫలీకృతమవుతుంది. దానేన భోగీ భవతి. ఈ సూక్తిలో మరొక పాఠాంతరం కూడా ఉంది, జ్ఞానేన భోగీ భవతి అని. అంటే జ్ఞానమే నిజమైనటువంటి భోగము, జ్ఞానం చేతనే భోగం కలిగిన వాడవుతాడు అని. భోగం అంటే ఐశ్వర్యం. అన్నమాచార్య వారు కూడా చెప్పారు, తానే తానే ఇందరి గురుడు సనబట్టిన భోగి జ్ఞానయోగి. ఎన్నో ఐశ్వర్యాలు లోకంలో ఉన్నాయి కానీ జ్ఞానమే గొప్ప ఐశ్వర్యం అని చెప్పాడు అన్నమాచార్య వారు. కృష్ణ భగవానుడు అదే చెప్పాడు, నహి జ్ఞానేన సదృశం, జ్ఞానంతో సమానమైంది లేదన్నాడు. పాఠాంతరం అది జ్ఞానం అని. ఇక దానమైన భోగమైన జ్ఞానమైన భోగం కలిగించేదే, అంటే కీర్తిని కలిగించేది, ఐశ్వర్యాన్ని కలిగించేది. మేధావి వృద్ధ సేవయా, వృద్ధులను సేవించడం చేత మంచి మేధావి అవుతాడు, అంటే జ్ఞానం కలుగుతుంది. వృద్ధులు, ఆచార్య పురుషులు, గురువులు, గురుస్థానం అలంకరించినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఆశ్రయించి, వారి ప్రబోధాలు ఆలకించి, వారి జీవితానుభవాలు మనం చెప్తూ ఉంటే విని తెలుసుకున్నామంటే అదే జ్ఞానము. విద్వాన్ సర్వమనీషి శిష్యణ అంటారు క్షేమేంద్రుల వారు. ఒక విద్వన్మూర్తి ఉన్నాడు అంటే ఆ విద్వన్మూర్తి తన జ్ఞానాన్ని ఒక గురువు కాదు, ఎందరో గురువుల దగ్గర, ఎందరో మహానుభావుల దగ్గర సంగ్రహించి ఉంటాడు ఆయన. అలాగా మనం చూస్తూ ఉంటాం. నేను ఫలానా వారి దగ్గర వ్యాకరణం నేర్చుకున్నాను, ఫలానా వారి దగ్గర ఛందస్సు నేర్చుకున్నాను, ఫలానా వారి దగ్గర కావ్యం చదువుకున్నాను, పంచకావ్యాలు అక్కడ చదువుకున్నాను చెప్తూ ఉంటారంటే అటువంటి ఆయా ప్రతిభామూర్తుల దగ్గరంతా కూడా సంగ్రహించినటువంటి జ్ఞానం చేత విద్వన్మూర్తులైనారు. మేధావి వృద్ధ సేవయ, అందుకే చెప్పారు అహింసాయచ దీర్ఘాయు.
అహింస చేత అంటే ఏ జీవిని హింసించకుండా మనం జీవితం గడిపితే వాళ్ళ ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. సహజంగా చూడండి, శాకాహారం తినేవాళ్ళు ఏ ప్రాణిని హింసించరు. మాంసం తినేవాళ్ళు కొంత హింసిస్తారు. కాబట్టి మాంసాహారం తీసుకునే వాళ్ళకంటే కూడా శాకాహారం తీసుకునే వాళ్ళు ఆరోగ్యంతో ఎక్కువ కాలం ఉంటారు అని చెప్తారు, వైద్యులు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అహింసాయచ దీర్ఘాయు అంటే కేవలం శాకాహారం మాంసాహారమే కాదు, మనం ఎవరిని హింసించకూడదు, ఎవరిని బాధించకూడదు. అటువంటి సంస్కారం ఉండేవాడు తప్పకుండా వాడు ఇతరత్ర ఎటువంటి ఒత్తిళ్ళు ఉండవాడికి, వాడు ప్రశాంతంగా ఎక్కువ కాలం జీవించగలుగుతాడు. ఇది ప్రాహురు మనీషిణ. ప్రతిభామూర్తులైనటువంటి జ్ఞానులైనటువంటి గురుస్థానం అలంకరించినటువంటి ఆచార్య పురుషుడు ఎవరైతే ఉన్నారో వారు వారి వారి యొక్క అనుభవంతో చెప్పినటువంటి జ్ఞానం ఇది. సూక్తులివి ఏం చెప్పారు? దానేన భోగీ భవతి అన్నారు. దానం ఎంత ఐశ్వర్యమైనా కావచ్చుగాక. ఎప్పుడో శివ చక్రవర్తి దానం చేశాడు, బలి చక్రవర్తి దానం చేశాడు, అవి కదా చెప్పుకుంటున్నారు మన వాళ్ళు. దాన ధర్మాదుల చేత వారు అజరామరమైనటువంటి ఆయుష్ ప్రమాణం కలిగిన వాళ్ళు అయిపోతారు. ఇక కృష్ణదేవరాయల వారు కూడా ఎందరో కవులకు దాన ధర్మాలు చేశాడు, దశాగ్రహార గోదాన ధర్మాలు చేశాడు, సామాన్య జనులకు దానాలు చేశాడు ఆయన. సుమతి పునారచిత షోడశదాన పరంపర వసంతముల యసంగు నిన్నొరసి తారెనరాక కదా నిలింప భూజములు వహించు దుర్యసము షట్పద కోకిల కైతవంబులన్ అని మహాకవులు వర్ణించారు. అంటే స్వర్గంలో కల్పవృక్షాలు ఉన్నాయి. సహజంగా ఏదైనా వృక్షాలు ఉన్నప్పుడు అవి కల్పవృక్షాలైనా ఏ వృక్షాలైనా పక్షులు వాలుతూ ఉంటాయి. అక్కడ కోకిలలు, ఎన్నో పండ్లు ఉంటాయి ఆ చెట్లకు. ఆ మకరందాన్ని ఆస్వాదించే షట్పదములు తుమ్మెదలు వస్తాయి. షట్పద అవన్నీ కూడా ఆయా కల్పవృక్షములపై వాలినటువంటి పక్షులు కానీ, ఆయా ఫలాలలో ఆస్వాదించే ఈ తుమ్మెదలు కానీ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? మీరెంత కల్పవృక్షాలైనా, ఎన్ని కోరికలు తీర్చే శక్తి మీకున్నా భూలోకంలో కృష్ణదేవరాయల వారికి ఉన్నంత శక్తి మీకు లేదు అని చెప్తున్నాయట. అంటే మహాకవి ఆలంకారికంగా చెప్పినటువంటి అంశమైనా కానీ, అతిశయోక్తి అనిపించినా కానీ, అంటే ఆయన అంత గొప్పగా దాన ధర్మాలు చేశాడు, దానేన భోగి, అంతకే ఇప్పటికి కూడా ఆయన కీర్తి ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఇతి ప్రాహురు మనీషిణ. జీవితానుభవం తెలిసినటువంటి వారు చెప్పిన సత్యం కాబట్టి ఇది మనం అందరూ కూడా ఆచరించాలి.